హాయ్ ఫ్రెండ్స్, బుధవారం రోజు మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా ఈ రోజు అయితే చాలా మంచిదని అయితే పంతులు గారు చెప్పారనమాట. ఈరోజు స్వామివారికి ప్రసాదం చేసి పంపించండి అని చెప్పారు వినాయకుడి గుడి పంతులు గారు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వినాయకుడి గుడిలోకి కుడుములు అయితే చేస్తాననుకున్నానండి. కుడుములు అయితే చేసి పంపిస్తానండి అని చెప్పానమాట. ఇంకా సరే అని చెప్పేసి అయితే దీపం పెట్టేసుకొని ఇంట్లోనూ అప్పుడైతే పంపిద్దామని అయితే అనుకున్నాను. ఇంకా నేను దీపం అయితే పెట్టేసుకున్నానండి. దేవుడి దగ్గర ఎంత నిండుగా ఉన్నారో చూడండి. దేవుడు బాగా అలంకరించుకొని అయితే దీపారాధన చేసేసుకున్నాను. నేనైతే మార్నింగ్ వచ్చేసి 5:30కి అట్లా అయితే లేచానండి. ఇంకా లేచేసి అయితే బయట అంతా కూడా ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంక ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే డైలీ అంటే మంగళవారం రోజు కూడా నేను పూజ చేసుకుంటాను అనమాట. అయినా సరే మాప్ పెట్టుకున్న మళ్ళీ ఇల్లంతా కూడాను నడుస్తూ ఉంటాం కదండి, చిరాకు అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ మాప్ పెట్టేసుకొని మళ్ళీ ముగ్గులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా పెట్టేసేసుకొని అయితే నేను శుభ్రంగాను స్నానం చేసేసి దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా చేసేసుకొని కుడుములు అయితే చుట్టుకుంటున్నాను అనమాట. చాలా వేడిగా అయితే ఉండిందండి. చేతులు కాలిపోతున్నాయి అనమాట. చూడండి, నా చేతులు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా పింక్ కలర్లోకి అయితే వచ్చేస్తాయండి చేతులు. అంతలా అయితే వేడిగా ఉందన్నమాట. ఇంకా వాటర్ పెట్టుకొని పక్కన వాటర్ అద్దుకుంటూ అయితే కుడుములు చుట్టేస్తున్నానండి. ఇంకా అక్కడికి కూడా లేట్ అయిపోయిందనమాట. 7:00కల్లా పంపించేయండి అని అయితే పంతులు గారు చెప్పారు. ఎందుకంటే మనం లేట్ చేస్తామంటే జనం వచ్చేసి వెళ్ళిపోతారు కదండి. మళ్ళీ జనం వెళ్ళిపోయారంటే మనం చేసుకొని ప్రసాదం పట్టుకెళ్ళిన ఉపయోగం ఉండదు కదా. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా స్పీడ్గా అయితే చుడుతున్నాను అనమాట. ఈ లోపు మా పాప అయితే నేను కూడా చుడతానమ్మా అని అయితే వస్తుందన్నమాట. ఇంకా సరే నువ్వైతే ఉన్న పని చూసుకొని నేను చుట్టేస్తానని చెప్పేసి అయితే నేను చేస్తున్నానండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే నెమ్మదిగా అయితే చుట్టుకుంటున్నానండి. కాలటం అయితే మామూలుగా కాలుతలేదనమాట. ఇంకా తప్పదు కదా, దేవుడికి అనుకునేసరికి మనకి ఏదైనా స్పీడ్గా ఇవ్వాలి. ఇంకా కుడుములకి వచ్చేసరికి అయితే ఉక్క పెడతాం అయితే తొందరగానే అయిపోతుంది కానండి, కుడుములు చుట్టేటప్పుడు అయితే టైం ఎక్కువ పడుతుంది అనమాట. నేనేం చేస్తానంటే ఇప్పుడు మామూలుగా ఉజ్జాయింపుగా చెప్పుకోవాలంటే మనం ఒక గ్లాసు రవ్వ అనుకోండి, ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అందులోనూ ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని దాంట్లోకి ఒక 3-4 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు, కొద్దిగా 2-3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని కుడుములు ఉక్కబెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకొని చుట్టుకుంటే కుడుములకి చాలా బాగుంటుందండి. చల్లారిపోయినా సరే తినడానికి మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా కుడుములు అయితే ఫైనల్గా చుట్టేస్తామంటే ఇంకా దేవుడికైతే పంపించేస్తున్నాము. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.